వైరల్ పే రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం చూద్దామండి. మనం క్రోమ్ ఓపెన్ చేసి viralpay.com ఈ విధంగా మనము ఎంటర్ చేసుకొని వెబ్సైట్ ఓపెన్ అయినాక చూడండి, ఇక్కడ రైట్ సైడ్ చూడండి పైన 3 లైన్స్ ఉన్నాయి. ఇక్కడ లైన్స్, డాట్స్ కాదండి, లైన్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ 3 లైన్స్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి సైన్ ఇన్ వస్తుంది, రిజిస్ట్రేషన్ అని ఆప్షన్స్, 2 ఆప్షన్స్ వస్తాయి మనకి. ఇక్కడ మనము రిజిస్ట్రేషన్ మీద ప్రెస్ చేసుకోవాలి, ఎందుకంటే మనం ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు కాబట్టి మనం రిజిస్ట్రేషన్ మీద ప్రెస్ చేసుకుంటాము. చేసుకున్న వెంటనే ఇక్కడ చూడండి, నేను అప్పుడే ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి లాగిన్ అయ్యి 1 ఆపర్చునిటీలో సంపాదించిన అమౌంట్ని నేను వైరల్ పేకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. నా వ్యాలెట్ వచ్చేసి ఇప్పుడు 1000 రూపాయలు ఉండడం జరిగింది. చూడండి, ఇప్పుడు నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి లాగిన్ అయిన తర్వాత స్క్రీన్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది. చూడండి, ఈ సర్వీస్లన్నీ మనం వాడుకోవచ్చు అనమాట. మన రెఫరల్ కోడ్ వచ్చేసి ఇక్కడ మనము ప్రొఫైల్ సింబల్ని నొక్కితే మనకి ఇక్కడ చూడండి ప్రొఫైల్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ ప్రొఫైల్ మీద మనం ప్రెస్ చేసుకోవడం వల్ల మనకు చూడండి జీ ప్రశాంత్ లాస్ట్లోకి మనకి వెళ్తే ఇక్కడ చూడండి మన రెఫరల్ కోడ్ అక్కడ కనిపిస్తుంది అనమాట. అంటే మీకు ఎవరైతే 1 ఆపర్చునిటీ రెఫర్ చేశారో వారి యొక్క రెఫరల్ కోడ్ మాత్రమే మీరు వైరల్ పే రెఫరల్ కోడ్ యూజ్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, నేను ఎవరికైతే రెఫర్ చేశానో 1 ఆపర్చునిటీ వాళ్ళు మాత్రమే నా వైరల్ పే రెఫరల్ కోడ్ యూజ్ చేసి సైన్ ఇన్ చేసుకోవాలి. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, మనకి ఎవరైతే ప్రస్తుతానికి అప్లైన్గా ఉన్నారో 1 ఆపర్చునిటీలో వైరల్ పేలో కూడా వాళ్ళే మనకు ఉండడం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క అప్లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మీరు కాల్ చేసి మీరు వైరల్ పే రెఫరల్ కోడ్ కనుక్కోండి. చూడండి, ఈ విధంగా మనకి రెఫరల్ కోడ్ ఉంటుంది. ఇప్పుడు ముందుగా మనము ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది చూద్దాం. చూడండి, ఇప్పుడు నేను లాగౌట్ చేస్తున్నాను. లాగౌట్ అంటే నేను ఎందుకు లాగౌట్ చేశానంటే మీకు చూపించడం కోసం, ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే ప్రాసెస్ మనకు తెలియదు కాబట్టి మీకు చూపించడం కోసం నేను లాగౌట్ చేశానండి. ఇప్పుడు మళ్ళీ చూడండి, నేను ఇక్కడ viralpay.com ఇలా ప్రెస్ చేసిన వెంటనే మనకు ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ ప్రెస్ చేసిన వెంటనే మనకు నేము, లాస్ట్ నేము, మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడి, ఈ విధంగా మనకు డీటెయిల్స్ అడుగుతుంది. నా పేరు జీ ప్రశాంత్. జీ అనేది ఫస్ట్ నేమ్లో పెట్టాను, ప్రశాంత్ అనేది లాస్ట్ నేమ్లో పెట్టాను. ఇక్కడ నా మొబైల్ నంబర్ ఇచ్చిస్తున్నాను, నా జీమెయిల్ ఐడి. అంటే 1 ఆపర్చునిటీలో ఏ మెయిల్ ఐడి అయితే ఇచ్చానో అదే మెయిల్ ఐడి మనము వైరల్ పేలో కూడా ఇవ్వాలన్నమాట. ఇక్కడ కస్టమర్ అనేది ఇలాగే ఉంటుందండి, దాన్ని మనం టచ్ చేయాల్సిన అవసరం లేదు. సిటీ వచ్చేసి అనంతపూర్, అంటే మా డిస్టిక్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. స్టేట్ అడుగుతుంది కదా, స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. తెలంగాణ వాళ్ళు తెలంగాణ పెట్టుకోండి. డిస్టిక్ వచ్చేసి నాది అనంతపూర్, 51576 నా పిన్ కోడ్ అనమాట. ఇక్కడ చూడండి రెఫరల్ కోడ్ ఉంది కదా, నాకు ఎవరైతే అప్లైన్ ఉన్నారో వాళ్ళ రెఫరల్ కోడ్ నేను ఇక్కడ యూజ్ చేస్తాను అనమాట. విఆర్ఎల్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. విఆర్ఎల్ అంటే వైరల్ పే అని మీనింగ్ అనమాట. కాబట్టి వైరల్ పే రెఫరల్ కోడ్ వచ్చేసి విఆర్ఎల్తో స్టార్ట్ అవుతుంది. 1 ఆపర్చునిటీ రెఫరల్ కోడ్ వచ్చేసి 1 ఏపీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ విఆర్ఎల్ అని రెఫరల్ కోడ్ ఇచ్చిన వెంటనే కింద వచ్చేసి ఎవరైతే మనకి రెఫర్ చేశారో వాళ్ళ రెఫరల్ కోడ్ ద్వారా మనం సైన్ ఇన్ అయితే అక్కడ వాళ్ళ పేరు కూడా చూపించడం జరుగుతుంది. చూడండి, ఒకసారి మీకు చూపిస్తాను. నా రెఫరల్ కోడ్ వచ్చేసి విఆర్ఎల్. చూడండి, నా రెఫరల్ కోడ్ ఇక్కడ ఇచ్చిన వెంటనే రెఫరల్ ఓకే అని జీ ప్రశాంత్ అని మనం చూపించింది. అంటే ఇది నా రెఫరల్ కోడ్ అనమాట. కాబట్టి మీ అప్లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రెఫరల్ కోడ్ మీరు ఇక్కడ ఎంటర్ చేసిన వెంటనే మీకు వాళ్ళ పేరు చూపించడం జరుగుతుంది. వాళ్ళ పేరు చూపిస్తే మాత్రమే మీరు ఇక్కడ అగ్రీ మీద క్లిక్ చేసుకొని క్రియేట్ అకౌంట్ ప్రెస్ చేసుకోవాలి. ఆల్రెడీ నాకు అకౌంట్ ఉంది కాబట్టి నాకు వచ్చేసి ఇక్కడ క్రియేట్ కాదు. ఇది మీరు క్రియేట్ అకౌంట్ నొక్కిన వెంటనే మీకు మొబైల్ నంబర్ అడుగుతుంది, కింద 4 నంబర్స్ అడుగుతుంది. అంటే మనకు ఎంపిన్ మాదిరి అడుగుతుంది అనమాట. మీరు ఏం చేస్తారంటే ఒక్కసారి మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత మీకు వెంటనే ఓటీపీ వచ్చేసి మీ మెయిల్ ఐడికి రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని మొబైల్ నెంబర్ కింద 6 డిజిట్స్ అడుగుతుందండి. అక్కడ ముందుగా 4 డిజిట్స్ ఉంటాయి. మీరు ఎప్పుడైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారో అప్పుడు ఆటోమేటిక్గా 4 నుంచి 6 డిజిట్స్ నెంబర్ అక్కడ అడగడం జరుగుతుంది.
అప్పుడు 6 డిజిట్స్ నంబర్‌ని మీరక్కడ ఎంటర్ చేసుకుంటారు. ఎంటర్ చేసుకొని సబ్మిట్ కొట్టిన వెంటనే మళ్ళీ మీకు లాగిన్ పిన్ అడుగుతుంది. ట్రాన్సాక్షన్ పిన్ అడుగుతుంది. అంటే లాగిన్ పిన్ వచ్చేసి మీరు మీకు ఇష్టమైన నంబర్ పెట్టుకోండి. మళ్ళీ కన్ఫర్మ్ నంబర్ అడుగుతుంది. లాగిన్ నంబర్‌ని మళ్ళీ పైన ఏదైతే నంబర్ ఇచ్చారో 4 నంబర్లు సేమ్ కింద కూడా అదే నంబరే పెట్టుకోండి. మళ్ళీ ట్రాన్సాక్షన్ పిన్ అడుగుతుంది. ట్రాన్సాక్షన్ పిన్ కూడా మీరు మీకు ఇష్టం వచ్చిన ట్రాన్సాక్షన్ పిన్ పెట్టుకోండి. మళ్ళీ మీరు కన్ఫర్మ్ పిన్ అడుగుతుంది. ట్రాన్సాక్షన్ పిన్ ఏదైతే పెట్టుకున్నారో మళ్ళీ కన్ఫర్మ్ పిన్‌లో కూడా అదే ట్రాన్సాక్షన్ పిన్ పెట్టుకోండి. పెట్టుకున్న వెంటనే మీరు కింద సేవ్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఆటోమేటిక్‌గా మీకు వైరల్ పే అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. చూడండి, వైరల్ పే ఒక్కసారి లాగిన్ అయిన వెంటనే మీకు ఇంతకుముందు చూపించినట్లుగా మీకు ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. మీకు ఎప్పుడైతే వైరల్ పే క్రియేట్ అవుతుందో, అంటే క్రోమ్‌లో ఎప్పుడైతే మీకు యాప్ రిజిస్ట్రేషన్ అవుతుందో వైరల్ పే అనేది, అప్పుడు మీరు విత్‌డ్రా పెట్టుకుంటే మీకు 24 అవర్స్ లోపల 1 ఆపర్చునిటీలో ఉన్న అమౌంట్ వైరల్ పేకి క్రెడిట్ కావడం జరుగుతుంది. అప్పుడు ఎటువంటి రిజెక్ట్ ఇవన్నీ ఉండవన్నమాట. ఎవరికైతే వైరల్ పే రిజిస్ట్రేషన్ ఉండదో వాళ్ళకి మాత్రమే అమౌంట్ అనేది రిఫండ్ మళ్ళీ 1 ఆపర్చునిటీకి అమౌంట్ రిఫండ్ కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ.